హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గోవిద్య. మనకి రీసెంట్గా ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ అనేది వచ్చింది. అయితే ఈ ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ అనేది మనకి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ ఎప్పటి నుంచి అని అంటే జూన్ 9th నుండి జూలై 4 వరకు. ఓకే, జూన్ 9th నుండి జూలై 4 వరకు మనకి అప్లికేషన్ ఓపెన్ అయి ఉంటుంది. మీరు ఆ ఎస్ఎస్సి సిజిఎల్ వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకోవడం స్టార్ట్ చేయండి. ఓకే, దానికి లాస్ట్ డేట్ జూలై 4 కదా. పేమెంట్ ఎప్పటి వరకు చేయొచ్చు అని అంటే దానికి 1 day ఎక్స్ట్రా టైం అనేది ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు ఉండొచ్చు అని అంటే 3rd August నుండి 30th August వరకు మనకి ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది రావచ్చు. ఓకే, నెక్స్ట్ టైర్ 2 వచ్చేసి మనకి December 2025 ఉండొచ్చు. ఓకే, ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది జనరల్గా టైర్ 1 టైర్ 2 అనేది ఉంటుంది కదా. టైర్ 1 ఏమో ఆగస్ట్లో ఉండొచ్చు, టైర్ 2 ఏమో డిసెంబర్లో ఉండొచ్చు. ఓకే, మీరు లేట్ చేయకుండా అప్లికేషన్ అనేది పెట్టుకోవడం స్టార్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఎగ్జామ్ ఓవర్వ్యూ చూద్దాం. ఓకే, అసలు ఈ ఎగ్జామ్ ఏంటి అని అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ అనమాట, ఎస్ఎస్సి సిజిఎల్ అంటాం మనం. ఓకే, ఇది మనకి జనరల్గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. ఈ ఇయర్కి ఒకసారి ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ అనేది మనకు వస్తుంది. ఈ ఇయర్ నోటిఫికేషన్లో స్పెసిఫిక్గా మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 14,582 వేకెన్సీస్ అనేవి మనకున్నాయి. ఓకే, ఈ 14,582 వేకెన్సీస్ అనేవి డిఫరెంట్ పోస్ట్స్లో వాళ్ళు తీసుకుంటారనమాట. ఓకే, దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆబ్వియస్లీ దేనికైనా కామన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అని అంటే మనకి ఇండియన్ అయి ఉండాలి, 18 years అబోవ్ ఉండాలి. ఓకే, అట్లా ఉంటుంది అనమాట. దీనికి ఎడ్యుకేషన్ వచ్చేసరికి బ్యాచిలర్స్ డిగ్రీ, ఎనీ గ్రాడ్యుయేషన్ డిగ్రీ. ఓకే, నెక్స్ట్ ఏజ్ లిమిట్ 18 to 32 years వరకు మనం అప్లై చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ పోస్ట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్స్లో రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. అందులో కొన్ని కామన్ పోస్ట్స్ అనేవి తీసుకొచ్చాను. ఓకే, ఇట్లాగా గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టుల్లో మనకి రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ దీనికి ఎగ్జామ్ ప్యాటర్న్, ఇది మనకి ఖచ్చితంగా తెలియాలి. ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అని అంటే ఫస్ట్ థింగ్ మనకి ఆన్లైన్లో ఉంటుంది ఎగ్జామ్ అనేది. ఓకే, డిఫరెంట్ సెంటర్స్ మనం చూస్ చేసుకోవాలి. ఆ సెంటర్స్కి వెళ్ళి మనం ఆన్లైన్ మోడ్లో ఎగ్జామ్ రాసి రావాలన్నమాట. ఓకే, ఈ ఎగ్జామ్ స్టేజెస్ అనేవి జనరల్గా 2 types ఉంటాయి, టైర్ 1, టైర్ 2. ఓకే, దీనికి శాలరీ రేంజ్ ఎంత ఉండొచ్చు అని అంటే 25,000 నుండి 1,42,000 వరకు మనకి ఉండొచ్చు. గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్టులకి డిఫరెంట్ శాలరీ రేంజ్ అనేది మనకి ఉంటుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సిలబస్. ఓకే, సిలబస్ ఎస్ఎస్సి సిజిఎల్లో సిలబస్ ఏంటి అనేది చూద్దాం. ఓకే, టైర్ 1, టైర్ 2 ఈ టూ పార్ట్స్లో మనకి జరుగుతుంది. టైర్ 1 సిలబస్ ఏంటి అని అంటే ఇందులో మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్. ఓకే, ఈ 4 parts మనకి మెయిన్ సిలబస్ అనమాట. ఓకే, ఈచ్ పార్ట్ కంటైన్స్ 25 questions. ఓకే, 25 questions, మార్క్స్ ఎన్ని 50, అంటే ఈచ్ క్వశ్చన్కి 2 marks అనమాట. ఓకే, మొత్తం డ్యూరేషన్ టైం ఎంతమ్మా 1 hour. ఓకే, ఈ 4 subjectsకి డ్యూరేషన్ టైం ఎంత అంటే 1 hour. 1 hourలో ఈ 4 subjectsలోని క్వశ్చన్స్ అడుగుతారనమాట. ఎన్ని క్వశ్చన్స్ మొత్తము? ఈచ్ పార్ట్ కంటైన్స్ 25 questions. ఓకే, ఇది టైర్ 1 సిలబస్. ఓకే, ఈ టైర్ 1 క్వాలిఫై అయితేనే నెక్స్ట్ టైర్ 2 మనం రాయగలం. ఓకే, నెక్స్ట్ టైర్ 2 సిలబస్ చూద్దాం. టైర్ 2 సిలబస్ వచ్చేసరికి మనకి పేపర్ 1, పేపర్ 2 అని 2 parts ఉంటాయి. ఓకే, పేపర్ 1 అనేది కంపల్సరీ పేపర్ అనమాట. ప్రతి ఒక్క పోస్ట్కి ఆ పేపర్ 1 అనేది కంపల్సరీగా రాయాలి. పేపర్ 2 మాత్రం ఓన్లీ స్టాటిస్టిక్స్, జూనియర్ స్టాటిస్టిక్ ఆఫీస్ అండ్ పోస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఆ పోస్ట్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు మాత్రమే రాస్తే సరిపోయిద్ది. అదర్వైజ్ రిమైనింగ్ పోస్టులకి మనకి పేపర్ 1 అనేది కంపల్సరీ పేపర్. ఓకే, ఈ పేపర్ 1లో జనరల్గా మనం 2 sessions ఉంటాయన్నమాట. ఓకే, ఫస్ట్ సెషన్ డ్యూరేషన్ టైం ఏమో 2 hours 15 minutes, సెకండ్ సెషన్ ఏమో ఓన్లీ 15 minutes అనమాట. ఓకే, ఫస్ట్ సెషన్లో మనకి అగైన్ 3 sections ఉన్నాయి. ఆ సెక్షన్స్ ఏంటి అంటే సెక్షన్ 1లో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఉంటుంది, సెక్షన్ 2లో ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, జనరల్ అవేర్నెస్ ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ 3కి వచ్చేసరికి కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్. ఓకే, అండ్ ఈ సెక్షన్స్లో మళ్ళీ వీటికి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వ్యారీ అవుతున్నాయి అండ్ నెంబర్ ఆఫ్ మార్క్స్ కూడా డిఫరెన్సెస్ అనేది మనం ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఫైనల్గా మీకు తెలియాల్సింది ఏంటి అని అంటే మీరు మెయిన్ ఫోకస్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్,
జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, ఈ 4 సబ్జెక్ట్స్ మీద మెయిన్ ఫోకస్ పెట్టాలి. ఓకే, ఈ కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ అనేది చూసారా? ఓకే, ఇది టైర్ 2లో మనకి సెక్షన్ 3లో కండక్ట్ చేస్తారు. ఓకే, మీరు ఈ సిలబస్ని బాగా అర్థం చేసుకొని ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. నెక్స్ట్ కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఎవ్రీ ఇయర్ మనకి వ్యారీ అవుతూ ఉంటాయి. ఓకే, మీకు ఇంకా దీనికి సంబంధించి ప్రిపరేషన్ స్ట్రాటజీస్ ఏమైనా కావాలి అని అంటే కమెంట్ చేయండి. ఓకే, వీ విల్ డూ అనదర్ వీడియో. థ్యాంక్ యూ.